ఇక్కడి నుంచి దూసుకుపోతుంది రాకెట్ లాగా. ఆడుకో ఆడుకో ఆడుకో. నువ్వు ఆడుకుంటూ ఉండు, నేను నా పని చూసుకుంటాను. అరే రచన, ఏమైంది? ఏమైందమ్మా? చెప్పమ్మా, ఏమైంది? నీలా నీలా ఏమైందండి? ఇప్పటివరకు బాగా ఆడుకుంటూ ఉంది. ఎందుకు ఏడుస్తుంది? నువ్వు 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 ఏమైనా తిన్నావా? అరే చెప్పమ్మా. నోరు ఏమిటి, ఎందుకు ఏడుస్తుంది? వీటితో పాటు నీ రింగు కూడా ఉండాలిగా. చిన్నపిల్లలు ముక్కులో ఏదో పెట్టుకున్నారు, నోట్లో ఏదో పొరపాటును పెట్టుకుని మింగేశారు. ఇలాంటివి మీరెక్కడైనా వినుంటారు. వాళ్ళు చిన్నపిల్లలు, కానీ వాళ్ళు అలా చేయకుండా చూసుకోవలసిన బాధ్యత మన మీదే ఉంది. 4 ఏళ్ల కూతుర్ని చూసుకోవలసిన బాధ్యత జయంత్దే. తన నిర్లక్ష్యం వల్ల 4 ఏళ్ల రచన ఒక వజ్రపు ఉంగరాన్ని మింగేసింది. మీరది నమ్మగలరా? 13 ఏళ్ల క్రితం జరిగిన ఈ దుర్ఘటన నేటి అతిపెద్ద నేరానికి మొదటి హెచ్చరిక. హాయ్, విషయం ఏమిటి గార్జియస్? ఈ రోజు చాలా హాట్ గా ఉన్నావు. మీరేం చెప్పక్కర్లేదు, నాకు తెలుసు ఐమ్ హాట్. రచనకు 4 ఏళ్లున్నప్పుడు ఆడుకుంటూ ఒక డైమండ్ రింగ్ ను మింగేసింది. ఇప్పుడు రచనకి 17 ఏళ్లు. చలాకీది, బ్రైట్ ఫ్యూచర్ ఉన్నది. ఆ ఉంగరం ఏమైందన్న అనుమానం మీకు రావచ్చు. 13 ఏళ్లుగా ఆ ఉంగరం రచన బాడీలోనే ఉంది. ఇదిగో ఉంగరం. డైమండ్ రింగ్ నా స్టొమక్ లో ఉండడం ఏంటి? రచన, నువ్వు చిన్నప్పుడు పొరపాటున అది మింగేశావు. డోంట్ వరీ, అప్పుడు నువ్వు చిన్నపిల్లవి, నీ ఆర్గన్స్ డెవలప్ అవ్వలేదు. అప్పుడు నీకు సర్జరీ చేసి రింగ్ తీసుంటే నీ ఇంటర్నల్ ఆర్గన్స్కి డేంజర్ అయి ఉండేది. ఇప్పుడు నువ్వు పెద్దదానివయ్యావు, ఒక చిన్న సర్జరీ చేస్తే చాలు, రింగ్ బయటకు వచ్చేస్తుంది. వాట్ ఇస్ దిస్ నాన్న? ఐ కాంట్ బిలీవ్, నా స్టొమక్ లో డైమండ్ రింగ్ ఉండడం ఏంటి? ఈ విషయం నాతో మీరెందుకు ముందే చెప్పలేదు? ఇలా చూడు, ఆ విషయం నీతో ఎందుకు చెప్పకుండా దాచావంటే ప్రపంచం చాలా చెడ్డదమ్మా. ఆ విషయం ఎవరికైనా తెలిస్తే నీ ప్రాణాలకే ప్రమాదం వస్తుంది. సరే, ఈ రింగ్ రియల్ డైమండా? అవును, రియల్ డైమండే. అది మీ నాన్నమిచ్చిన ఉంగరం. అంటే చాలా కాస్ట్లీనా? అప్పుడే దాన్ని 3.5 లక్షలకు కొన్నారు. ఇప్పుడైతే దాని రేటు 12-15 లక్షలు ఉంటుంది. ఇలా చూడు, నువ్వు ఈ విషయాన్ని ఎవరితోనూ డిస్కస్ చేయకు. మేము కూడా ఈ విషయం ఎవరితోనూ చెప్పలేదు. అవును, మీ అమ్మ చెప్పింది కరెక్టే. నువ్వు నాకు ప్రామిస్ చేయాలి, నీ పొట్టలో డైమండ్ రింగ్ ఉందని నువ్వు ఎవరితోనూ చెప్పకూడదు. ఎవరితోనైనా చెప్తే నీ ప్రాణానికి ప్రమాదం. అర్థమైందా? ప్రామిస్ చేయి. ఈ మధ్య మొబైల్ కోసం కూడా హత్యలు చేస్తున్నారు. రచన కడుపులో 12-15 లక్షలు విలువ చేసే డైమండ్ రింగ్ ఉంది. అన్ని లక్షలు విలువ చేసే డైమండ్ రింగ్ ఏదైనా క్రైమ్ కి కారణం అవుతుందా? లేదు లేదు, అంత భయపడాల్సిన విషయం కాదు. మైనర్ సర్జరీయే. అది కిడ్నీ నుంచి స్టోన్స్ తీయాలి. అవునవును, కానీ ఆపరేషన్ అన్న తర్వాత కొంచెం ఖర్చు అవుతుంది కదా. అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, నా డ్యూస్ని క్లియర్ చేయమని. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓ, మీ బుద్ధి అంటో బాగా చూపించారు. రచనకు ఆపరేషన్ చేయించి తన పొట్టలో ఉన్న ఉంగరాన్ని తీయించే విషయం నాకు చెప్పనే లేదు కదూ. బావగారు, ఆపరేషన్ ఇంకా జరగలేదు. ఆ విషయం మీతో చెప్దామని అనుకున్నాం. నాకు మీ ఇద్దరి గురించి బాగా తెలుసు. నాకు డబ్బు అవసరమైనప్పుడు తనకు ఆపరేషన్ చేయించలేదు. ఎలా చేయించమంటావన్నయ్య? చేయిస్తే దాని ప్రాణానికి ప్రమాదం నా ఏర్పడుతుంది. కూతురు జీవితం నాశనం అయిపోయింది, దానికి ఏం చెప్తావు? ఆ రోజు సీటు కోసం మెడికల్ కాలేజీలో డబ్బు కట్టుంటే ఈ రోజున నా కూతురు డాక్టర్ అయ్యేది కదా. కానీ అన్నయ్య, నేను అప్పట్లో 3.5 లక్షలు ఇస్తానని చెప్పాను ఈ కదా. కళ్ళకి నేను పిచ్చోళ్ళ ఉన్నానా? అప్పట్లో దాని విలువ 3.5 లక్షే, కానీ ఇప్పుడు ఆ ఉంగరం విలువ కనీసం 15 లక్షలు ఉంటుంది. అందులో నాకు 50% ఇవ్వాలి. దట్స్ ఇట్. బావగారు,
కాస్త నిదానంగా మాట్లాడండి. మిగతా వాళ్ళ ముందు ఇలా మాట్లాడడం ఏమైనా బాగుందా? నాకు దేని గురించి దిగులు లేదు. నా డబ్బులు మీరు ఇచ్చారంటే ఇక్కడి నుంచి ఏ గొడవ చేయకుండా వెళ్ళిపోతాను. నీకు తెలుసు కదా, శిరీష్ మొదట్నుంచి అంతే. నువ్వు అనవసరంగా ఆలోచించుకో. ఎలా ఆలోచించకుండా ఉండగలను చెప్పక్క? నా కూతురికి ఆపరేషన్ చేయబోతున్నారు. తన ప్రాణాలకే ప్రమాదం వస్తుంది. కానీ దాని గురించి ఎవరూ దిగులు పడ్డం లేదు. అందరూ తన కడుపులో ఉన్న ఉంగరం వాల్యూ గురించి ఆలోచిస్తున్నారు. నువ్వేం కంగారు పడుకో, టీ తాగు. ఆ? అన్నీ అవే సర్దుకుంటాయి. నాకు ఈ విపిన్ అస్సలు నచ్చలేదు. వాడు పెద్ద ఫ్లర్ట్. నువ్వు కూడా వాడి గురించి అసలు ఆలోచించుకో. అరే చిల్, నేను తన గురించి ఆలోచించట్లేదు. నువ్వే తన గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నట్టున్నావు. సరే ఓకే, నేను వెళ్తాను. నాకు టైం అయింది. సరే ఓకే, బాయ్. బాయ్. రచనకి ఆపరేషన్కి 1 వారం ముందే తనని కిడ్నాప్ చేసి తీసుకుపోయారు. దానికి కారణం డైమండ్ రింగ్ అయి ఉంటుందా, ఇంకేదైనా అయి ఉంటుందా? ఇప్పుడే బయలుదేరాను. మంచి స్పైసీ ఐటెం ఏదైనా రెడీ చేయి. ఏదైనా వండు, హోటల్ నుంచి తెప్పించుకో. సార్ సార్ మీ హెల్ప్ కోసం వచ్చాను సార్. దయచేసి మాకు సాయం చేయండి. ఏమైంది? నా పేరు జయంత్. నా కూతుర్ని ఎవరో కిడ్నాప్ చేశారు సార్. సార్ ఇదిగో చూడండి, వీడియో పంపించారు. ఈ వీడియో మీకు ఎన్నింటికి వచ్చింది? సార్ ఇది సాయంత్రం 6-6:30కి వచ్చింది. తను రోజు కాలేజీకి ఎన్ని గంటలకు వెళ్తుంది? తను ఉదయం 7 గంటలకి వెళ్తుంది, 4 గంటలకు మళ్ళీ తిరిగి వస్తుంది. కానీ ఈరోజు తిరిగి రాలేదు. నాకు కంగారు వచ్చి తనకి ఫోన్ చేశాను. తన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. తన ఫ్రెండ్స్ అడిగి చూసారా? అందరినీ అడిగి చూశాను. మా పనివాడిని కూడా వాళ్ళ ఇంటికి పంపించి అడగమన్నాను. కానీ ఎవరికి ఏం తెలియదని చెప్పారట. ఎవరో నాకు ఈ వీడియో పంపించారు. ఈ నెంబర్ నుంచే నాకు ఫోన్ కాల్ కూడా వచ్చింది. హలో, మీ అమ్మాయి వీడియో చూసావు కదా? వెంటనే 5 లక్షలు ఏర్పాటు చేయి. నీ కూతురు క్షేమంగా ఉండాలంటే పోలీసులకు చెప్పే ప్రయత్నం మాత్రం చెయ్యొద్దు. సార్ మేమెంతో రిస్క్ తీసుకొని ఇక్కడికి వచ్చాం. ప్లీజ్ మాకు హెల్ప్ చేయండి. మీరు ఏడవకండి. ఇదిగోండి మంచినీళ్ళు తాగండి. మీకు కాల్ చేసిన వ్యక్తి గొంతు మీకేమన్నా తెలుసా? లేదు సార్. మీకు ఎవరైనా ఎనిమీస్, అదే శత్రువులు ఎవరైనా ఉన్నారా? అలా ఎవరు లేరు సార్. అయితే తనను ఎందుకు కిడ్నాప్ చేస్తుంటారు? తన కడుపులో డైమండ్ రింగ్ ఉంది సార్. ఏంటి? రియల్? చిన్నప్పుడు దాన్ని మింగేసింది. దాన్ని బయటికి తీయలేదా? లేదు. ఇప్పటి వరకు ఏం కాలేదా? సార్ రచన చిన్నప్పుడు రింగ్ మింగినప్పుడు మేము డాక్టర్ దగ్గర కూడా తీసుకెళ్ళాం. కానీ ఆయన సర్జరీ చేసి దాన్ని తీస్తే తనకు ప్రమాదం అని చెప్పారు. ఎన్నాళ్ళు తనకేం కాలేదు. అప్పుడప్పుడు తను వాంతి చేసుకుంటూ ఉంటుంది. డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళదా? తీసుకెళ్తాం సార్. ఆ రింగ్ తీయడానికి వచ్చే వారం ఆపరేషన్ కూడా ఫిక్స్ చేశారు. సరే, తన కడుపులో డైమండ్ రింగ్ ఉందన్న విషయం ఎవరెవరికి తెలుసు? సార్ మా ఫ్యామిలీ డాక్టర్ షిండేకి, మా పని మనిషి రాణికి, నీలా అక్క రమకి తెలుసు సార్. మీ అన్నయ్య శిరీష్ వాళ్ళ ఆవిడ కవితకు కూడా ఈ విషయం తెలుసు. కానీ వాళ్ళు డైరెక్ట్ ఫ్యామిలీ కదా, వాళ్ళెందుకు రచన్ని కిడ్నాప్ చేస్తారు? అంతేకాకుండా రింగ్ మీద మనకెంత హక్కు ఉందో వాళ్ళకు కూడా అంతే ఉంది. మీకున్నట్లే వాళ్ళకెలా హక్కు ఉంటుంది? సార్ అది ఆ రింగ్ మాది కాదు, మా అమ్మ వాళ్ళ సొత్తు. దాని విలువ ఎంత ఉంటుంది? సార్ ఇవాళ రేటుకి 15 లక్షలైనా ఉంటుంది. 15 లక్షలా? అవును సార్, రింగ్ వాల్యూ 15 లక్షలు. కానీ వాళ్ళు అడిగే ర్యాన్సమ్ అమౌంట్ 5 లక్షలు.
కిడ్నాపర్ ఏమీ పిచ్చివాడు కాదు. వాడు 15-20 లక్షలు అడుగుండొచ్చు. అంటే ఆ అమ్మాయి కడుపులో డైమండ్ రింగ్ ఉందన్న విషయం కిడ్నాపర్కి తెలియదు. వాడు మమ్మల్ని 5 లక్షలు అడిగాడు సార్. మీరు డీటెయిల్డ్గా షిర్కీకి కంప్లైంట్ రాసివ్వండి. అలాగే మీ ఇద్దరు మొబైల్ నెంబర్లు కూడా ఇవ్వండి. సరే సార్. దాన్ని మేము సర్వేలెన్స్లో పెడతాం. ఒకవేళ కిడ్నాపర్ మీకు ఫోన్ చేస్తే అది మాకు తెలుస్తుంది, మేము వాడిని పట్టుకుంటాం. సార్ ఎలాగైనా నా కూతుర్ని రక్షించండి సార్. మీరేం భయపడకండి. చూడు, సైలెంట్గా ఉండు. అరవడం వల్ల ఏ ప్రయోజనం లేదు. మాకు మా డబ్బు అందిన తర్వాత నిన్ను వదిలిపెట్టేస్తాం. ఎందుకు కిడ్నాప్ చేశారు? ఎవరు నన్ను కిడ్నాప్ చేయమన్నారు? నీకు బాగా తెలిసిన వాళ్ళే చెప్పారు నిన్ను కిడ్నాప్ చేయమని చెప్పి. అదే ఎవరు చేయమన్నారు? ఆలోచిస్తూ కూర్చో, నీకు టైం అన్నా గడుస్తుంది. పదరా వెళదాం. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి. హ్యాపీ రోజ్ డే. థ్యాంక్ యూ. యూ టు హ్యాపీ రోజ్ డే. ఇవి నీకోసం. థ్యాంక్ యూ. విపిన్, విపిన్, విపిన్. హాయ్. హ్యాపీ రోజ్ డే. డార్లింగ్, నువ్వు అసలు ఏమనుకున్నావు? ఈ ఒక్కరోజు వచ్చి నన్ను పడేద్దాం అనుకున్నావు ఏంటి? యూనో గుంజన్, మ్యాక్స్ గర్ల్ ఫ్రెండ్, తను లాస్ట్ రోజ్ డేకి ఈ గోల్డెన్ కలర్ వాచ్ కొనిచ్చింది. గుంజన్ నీకు గోల్డ్ కలర్ వాచ్ ఇచ్చిండొచ్చు. నేను నీకు రియల్ డైమండ్ రింగ్ ఇవ్వగలను. అది 15 lakhsది. డూ ఈవెన్ నువ్వు అసలు 15 లక్షలకి ఎన్ని జీరోస్ ఉంటాయో? నీ చేతుకున్న రింగ్ 15,000 కూడా విలువ చేయదు. నీ చీప్ ట్రిక్స్ని నా దగ్గర ప్లే చేయకు. డైమండ్ రింగ్ నా ఫింగర్కి కాదు, నా స్టొమక్లో ఉంది. దాన్ని త్వరలోనే బయటికి తీయబోతున్నారు. అండ్ 15 lakhsలో ఎన్ని జీరోస్ ఉంటాయో నాకు బాగా తెలుసు. డూ నో వాట్? యూ రియల్లీ డోంట్ డిజర్వ్ ఇట్. అండ్ నీకు గుంజన్కి ఉన్న రిలేషన్షిప్ గురించి నాకు చాలా బాగా తెలుసు. మీరిద్దరూ లాస్ట్ టైం ఫైట్ చేసుకున్న వీడియో నా దగ్గర ఉంది. ఆ రోజు డైమండ్ రింగ్ విషయం తనకి చెప్పకుండా ఉండాల్సింది. నాన్న నాతో అప్పుడే స్ట్రిక్ట్ గా చెప్పారు. నీ కడుపులో డైమండ్ రింగ్ ఉన్న విషయం ఎవరికీ చెప్పనని నువ్వు నాకు ప్రామిస్ చేయాలి. కావ్య, నువ్వు రచన కిడ్నాప్ అయినప్పుడు పక్కనే ఉన్నావు కదా? అయితే కిడ్నాపర్స్ చూసే ఉంటావు కదా? లేదు సార్, వాళ్ళ ఇల్లు వేరే డైరెక్షన్ లో ఉంది, నా ఇల్లు వేరే డైరెక్షన్ లో ఉంది. అందుకని నేను వేరే దారిలో వెళ్ళిపోయాను. ఓకే, నువ్వు రచనకి బెస్ట్ ఫ్రెండ్ అని తెలిసింది. మరి రచనకి కాలేజీలో గొడవలు కానీ విరోధులు కానీ ఎవరైనా ఉన్నారా? నీకేమైనా తెలిస్తే చెప్పు. గొడవలు అలాంటివి ఏమీ లేవు. కానీ తనకి విపిన్ మీద చాలా పెద్ద క్రష్ ఉండేది. బిపిన్ ఏ టైప్ కొరాడు? వాడు చాలా అరగెంట్ అని చాలా పెద్ద ఫ్లర్ట్ సార్. కానీ వాడు రచనని రిజెక్ట్ చేశాడు. అంటే ఇద్దరున్నారు. ఒకళ్ళు బండి నడుపుతుంటే ఒకరు రచనను కిడ్నాప్ చేశారు. ఈ ఫుటేజ్లో కార్ నెంబర్ సరిగ్గా కనపడడం లేదు సార్. ఒకవేళ నెంబర్ కనుక సరిగ్గా కనిపించుంటే కేసు వెంటనే సాల్వ్ అయిపోతుంది. ఖచ్చితంగా తెలుస్తుంది షిర్కే. ఓ పని చేయి, ఈ రూట్లో ఎన్ని సీసీటీవీలు ఉన్నాయో వాటి ఫుటేజ్ చెక్ చేయి. వాటిలో నెంబర్ క్యాప్చర్ అయి ఉండొచ్చు. ఏ రూట్లో వెళ్ళారో అన్నది తెలుస్తుంది. యాక్చువల్గా నేను ఈ కార్ డీటెయిల్స్ అన్ని పెట్రోల్ టీమ్కి షేర్ చేశాను సార్. ఒకవేళ వీళ్ళు టోల్ గేట్ని దాటడానికి ట్రై చేస్తే గనక వాళ్ళకి దొరికిపోతారు. అన్నట్టు రచన ఫోటో ఏ నెంబర్ నుంచి ర్యాన్సమ్ కాల్ వచ్చిందో తెలిసిందా? తెలిసింది సార్. ఆ వ్యక్తి డీటెయిల్స్ అన్ని దొరికాయి. కానీ అతను కొన్నాళ్ళ క్రితమే తన ఫోన్ పోయిందని చెప్పాడు. దానికి మన దగ్గర ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయ్యింది. మళ్ళీ ర్యాన్సమ్ కాల్ వచ్చిందా? లేదు సార్, కానీ మన టీం కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నారు. రచన కాల్ డీటెయిల్స్, ఫోన్ లొకేషన్స్ గురించి తెలిసిందా? సార్, ఫోన్ కంపెనీ త్వరలోనే మనకి డేటాని షేర్ చేస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న డేటా ప్రకారం రచనని వాళ్ళు కిడ్నాప్ చేసింది 1:23 సార్. కానీ 1:35 ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది సార్. నాకెందుకో గానీ షిర్కే, ఈ విషయం కాలేజీ కమ్ డైమండ్ ఫ్యామిలీకి సంబంధించిన మ్యాటర్లా ఉంది. నువ్వు ఒక పని చేయి, రచన వాళ్ళ అమ్మా నాన్నల్ని కలిసి ఈ డైమండ్ కథ ఏంటో డీటెయిల్డ్గా తెలుసుకో. నువ్వు మళ్ళీ వచ్చావా? నువ్వు ఎన్నిసార్లు అడిగినా నాకు నీ మీద ఇంట్రెస్ట్ రాదు, అర్థమైందా? చూడు, నాకు కూడా నీ మీద ఇంట్రెస్ట్ ఏం లేదు. అప్పట్లో ఏదో క్రష్ ఉండేదంతే. గుంజన్ నాకు బెస్ట్ ఫ్రెండ్. తను నీ గురించి అంతా చెప్పింది, మొత్తం అంతా.
నీతో ఫ్రెండ్షిప్ చేస్తూ నేను ఎక్స్పోజ్ చేద్దాం అనుకో. లిసన్, నువ్వేం చేస్తావో చేసుకో, అర్థమైందా? నువ్వు నా మీద అన్యాయంగా నింద వేశావు. నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు సారీ చెప్పిందే నేను ఏం చేసుకుంటావు చేసుకో. నేను ఊరికి వదిలిపెట్టు. చూడు వెళ్ళమే చెప్పానా? అంటే ఈ వీడియో నువ్వు రికార్డ్ చేసావా? హ్మ్. చూడు, ఆ వీడియోని డిలీట్ చేసే. గుంజన్ ఇప్పుడు నా మీద తప్పుడు అలిగేషన్స్ చేస్తూ ఉంటుంది. ఈ వీడియో ఎవరైనా చూశారు అంటే తప్పంతా నాదే అంటారు. ప్లీజ్ ఆ వీడియో డిలీట్ చేసావా? లిసన్, నువ్వేం చెప్తే చేస్తాను. మీ అన్నయ్య శిరీష్ తన భార్య మీతో పాటు కలిసి ఉండడం లేదా? లేదు సార్, ముందు మేము కలిసే ఉండేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళు విడిగా ఉంటున్నారు. అదేంటి? ఆ రోజు పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు మీరే అన్నారు కదా మేమంతా ఒక ఫ్యామిలీ అని. ఏం ఫ్యామిలీ? వాళ్ళతో కంటే శత్రువులతో కలిసి ఉండొచ్చు. ఎందుకు మౌనంగా ఉన్నారు? నోరు తెరిచి చెప్పండి. ఆ రోజు మీ అన్నయ్య ఏం చేసి వెళ్లారు? ఏం చేశారు? సార్, అది శిరీష్ అన్నయ్యకి రచన ఆపరేషన్ సంగతి తెలిసి మా ఇంటికి వచ్చాడు. రాగానే మాతో గొడవ పెట్టుకోవడం మొదలుపెట్టాడు. ఏ విషయంలో షేర్ అడుగుతున్నారు? 13 నా కూతురు కడుపులోనే ఉంది. అప్పుడు మీకది గుర్తు రాలేదా? ఈ రోజు ఆపరేషన్ అని చెప్పగానే వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేసారా? ఏయ్, ఎలా మాట్లాడుతుందో చూసావా? నీ పెళ్ళాం ఎలా మాట్లాడుతుందో చూసావా? ఏంటంటే ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఇప్పుడే తన పొట్టని కోసి ఆ ఉంగరాన్ని తీసుకుంటాను. నువ్వు మధ్యలోనే మాట్లాడుతున్నావా? ఉంగరాన్ని పరి- ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? కత్తి కింద పడే దాన్ని లోపలికి తీసుకెళ్ళి వెళ్ళు. నువ్వు ముందు బయటికి పో. నువ్వు బయటికి పో. వెళ్ళమంటున్నానా? సార్, నేను రచన రూమ్ వెతికి చూశాను, కానీ ఏమీ దొరకలేదు సార్. అంతే, ఇక మీద నేను ఇది సహించలేను. ఒకవేళ నా కూతురికి ఏమైనా అయితే నేను ప్రాణాలతో ఉండలేను. నా నగలు అమ్మేయండి, 5 లక్షలు వస్తాయి. అవి ఇచ్చేసి నా కూతుర్ని తీసుకురండి. ఇలా నువ్వేం బాధపడకు. పోలీసులు మనకి హెల్ప్ చేస్తారు. రచనకి ఏం కాదు. షిర్కే, ఈ రచన డాక్టర్ షిండేని కలిసిన తర్వాత ఎవరెవరికి కాల్ చేసిందో మనకు తెలియాలి. కాల్ డ్యూరేషన్, మొబైల్ లొకేషన్ తెలుసుకోండి. ఒక విషయం మాత్రం అర్థం కావడం లేదు. తను క్లినిక్ వెళ్ళిందని, ఆపరేషన్ చేయబోతున్నారన్న విషయం ఇంట్లో వాళ్ళకే తెలుసు. మరి శిరీష్కి ఎలా తెలిసింది? సార్, నేను వెళ్ళి ఆ శిరీష్ని కలుస్తాను సార్. ఒకవేళ రచన కిడ్నాపింగ్లో ఆ శిరీష్ హస్తం కూడా ఉండుండొచ్చు. నాకేమనిపిస్తుందంటే డాక్టర్ షిండే, శిరీష్ తరచూ కలుస్తూనే ఉంటారనుకుంటాను. అయ్యుండొచ్చు, కాకపోయిండొచ్చు. ఒక విషయం క్లియర్గా ఉంది. ఈ కిడ్నాపింగ్ రింగ్ కోసమే అయితే రచన ప్రాణాలకు ప్రమాదమే. టీ తాగండి. మిస్టర్ శిరీష్, చెప్పండి. మీ ఇంటిని సోదా చేయడానికి సర్చ్ వారెంట్తో వచ్చాం. వెళ్ళి చూడండి. ఎస్ సార్. మీరేమనుకుంటున్నారు? ఆ రచనాన్ని కిడ్నాప్ చేసింది మేమనుకుంటున్నారా? ఏ చేసే అవకాశం లేదా? మీరు చాకుతో రచన పొట్టను కోసేసి రింగ్ తీసుకోవాలని ప్రయత్నించారు కదా. సార్, అదేదో కోపంలో అన్నాను సార్. ఈ కిడ్నాప్ ఆ జయంత్ నీలా కలిసి ఆడుతున్న కొత్త నాటకం అనుకుంటాను సార్. జయంత్ కావాలని ఈ నాటకం ఆడుతున్నాడు. రచనని ఎక్కడికో బయటికి పంపించుంటారు. మొగుడు పెళ్ళాలి ఇద్దరు నెంబర్ 1 మోసగాళ్ళు. ఉంగరాన్ని వాళ్లే కొట్టేద్దామని ప్లాన్ చేసుంటారు. సార్, ఇల్లంతా చెక్ చేశాను, ఏమీ దొరకలేదు. నిన్న మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నాను సార్, ఇంట్లోనే ఉన్నాను. మీ నెంబర్ ఇవ్వండి. చెప్తాను. 9967. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ పూర్తి అయ్యే వరకు మీరు ఈ ఊళ్ళోనే ఉండాలి.
సార్ సిటీ కాలేజీలో రచన అని ఒక అమ్మాయి కిడ్నాప్ చేయబడిందని మేము విన్నాం. 15 లక్షల విలువైన డైమండ్ రింగ్ తన కడుపులో ఉందట. ఎక్కువ ప్రశ్నలు అడిగేశారు, కాస్త తక్కువ అడగండి. సార్ మా దగ్గర సోర్సెస్ ఉన్నాయి. అయితే మీ సోర్సెస్ ని ఇంటర్వ్యూ చేసుకోండి, మమ్మల్ని ఎందుకు అడుగుతారు? సార్ మీరు మమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు. పోలీసులు ఏ పని చేసినా ప్రజల సంక్షేమం కోసమే చేస్తారు. సమయం వచ్చినప్పుడు మేమే బ్రీఫ్ చేస్తాం. ఇప్పుడు మా పని మమ్మల్ని చేసుకునివ్వండి. సార్ ప్లీజ్ సమాధానం చెప్పండి. తప్పండి. సార్ సార్ తప్పండి. ప్లీజ్ సార్ 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 ఎదుగో తిను. చేతులు కట్టేసి ఉన్నాయి కదా, ఎలా తింటావు? సరే నేను తినిపిస్తానులే నా చేతులతో. ఇదిగో తిను. అరే తిను. అరే నేను తినిపిస్తానుగా, తిను. తినమంటే నేను తినను. ఏయ్ వదలు. తినమంటుంటే తిను. వద్దు. నేను తినను అంతే. నేను నీకు చెప్పాను కదా, తన చేతి కట్లు విప్పేసి ఆ తర్వాత భోంచేయమనమని. నేను చెప్పినట్టుగా చేయలేదంటే ఆ తర్వాత నాకంటే చెడ్డవాడు ఇంకెవడో ఉంటాడు. అయితే ఏంటి? ఆ విషయాన్ని కాస్త నెమ్మదిగా చెప్పొచ్చుగా. ఏయ్, మరీ ఎక్కువ యాటిట్యూడ్ చూపించు. లోపలికి వెళ్ళి నువ్వు ఎవరో చెప్పమంటావా? చూడండి, మీకు చెరో 50,000 ఇస్తానో అవి తీసుకుని సైలెంట్గా వెళ్ళిపోండి. ఆ తర్వాత ఆ అమ్మాయిని ఏం చేయాలో నేను చూసుకుంటాను. రే బచ్చా, మా చెవిలో పువ్వులు పెట్టకు. ఇది చూడు. వామ్మో, ఈ అమ్మాయి కడుపులో 15 లక్షల విలువైన ఉంగరం ఉంది. మా గురించి నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? ఆ రింగ్ వాల్యూని ముగ్గురికి 3 వాటాలు వెయ్యి. అర్థమైందా? సార్, షిర్కే, శిరీష్కి డాక్టర్కి ఏమైనా కనెక్షన్ ఉందేమో తెలిసిందా? తెలిసింది సార్. ఆ షిండే ఏమంటున్నారంటే వాళ్ళిద్దరు ఫ్యామిలీ డాక్టర్ ఆయనేనంట. అందువల్ల రచన ఆపరేషన్ గురించి ఆయన శిరీష్తో చెప్పారంట. సార్ అలాగే ఇంకో విషయం కూడా తెలిసింది. డాక్టర్ షిండే ల్యాబ్ అసిస్టెంట్ పవార్ రచన ఏ రోజైతే మాయమైపోయిందో ఆ రోజు నుంచి లీవ్లో ఉన్నాడంట సార్. అలాగా? పవార్కి కిడ్నాపింగ్కి లింక్ ఉందేమో. ఒకసారి ఆ విషయం తెలుసుకో. నువ్వు ఎవరు నువ్వు? ఆ? ఎందుకు నిన్ను కిడ్నాప్ చేశావు? అడుగుతున్నాను కదా, చెప్పు ఎవరు? నాకు చాలా పనులున్నాయి, మాట్లాడడం కుదరదు. ఫోన్ పెట్టే. సార్ రండి. సార్, ఈ అమ్మాయి కావ్య ఇందుల్కర్ రచనకి బెస్ట్ ఫ్రెండ్. రచన తనకు ఒక వీడియో షేర్ చేసింది సార్. సార్ ఒక అబ్బాయి ఉన్నాడు, విపిన్ దాబుల్కర్ అని. మా కాలేజీలోనే చదువుతున్నాడు. రచన కూడా వాడిని ఇష్టపడింది. మా కాలేజీలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది. వాళ్ళిద్దరూ గొడవ పడ్డారు. ఆ వీడియోనే నా దగ్గర ఉంది. యాక్చువల్గా సార్, విపిన్ గర్ల్ ఫ్రెండ్ తర్వాత సూసైడ్ చేసుకుంది. చూపించు. నువ్వు నా మీద పెద్ద నింద వేసావు కదా. నేను ఊరికి వదిలిపెట్టాను. షిర్కే, నాకు తెలిసి ఇది అమెండ్మెంట్ ఆఫ్ సూసైడ్ కేసు అనుకుంటా. ఆ అమ్మాయి గురించి తెలుసుకో. సార్ సార్ నాకేమనిపిస్తుందంటే విపిని పనిచేసి ఉంటాడని. ఎందుకంటే తనకు తెలుసు రచన దగ్గర ఈ వీడియో ఉందని. రచన మీద తనకి చాలా కోపం. సరే నువ్వు వెళ్ళు, ఏదన్నా అవసరం అనుకుంటే పిలుస్తాం. ఓకే సార్. షిర్కే వాళ్ళ ఇంట్లో పని ఆవిడ పేరేం చెప్పారు? రాణి సార్. తన గురించి ఏమైనా తెలిసిందా? సార్, రాణి ప్రవర్తన కొంచెం తేడాగా ఉంది. ఆవిడ తన కొడుకుని ఏదో ప్రైవేట్ కాలేజీలో జాయిన్ చేయాలట. అందుకోసం ఆవిడకి 15 లక్షలు అవసరం అంట. అలాగా? కానీ ఇంట్లో పనిచేసుకునే ఆవిడ 15 లక్షలు ఎక్కడి నుంచి తెస్తుంది? అంటే ఏంటి, రచనని రాణియే కిడ్నాప్ చేసిందంటావా? కావచ్చు సార్. ఎందుకంటే రాణికి ఇప్పుడు 15 లక్షలు చాలా అవసరం. అందుకే రచనని కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేసి ఉండొచ్చు. అలాగే ర్యాన్సమ్గా 5 లక్షలు డిమాండ్ చేసి ఉంటారు. మిగతా డబ్బులకి తన కడుపులో డైమండ్ రింగ్ ఉంది కదా, దాన్ని అమ్మి అరేంజ్ చేసుకోవచ్చు. ఆవిడ్ని వాళ్ళ ఆయన్ని పిలిపించు. సార్, రచన అమ్మాయి గారు మా కూతురు లాంటిదే సార్. తన్నెలా మేము కిడ్నాప్ చేయకపోతే 15 లక్షల రూపాయలు దొరకవుగా. మీ అమ్మాయిని కాలేజీలో చేర్పించడానికి డబ్బులు కావాలిగా. మా అమ్మాయి అదే కావాలని పంతం పట్టింది సార్. ఏం చేస్తాం? అందుకని మా గ్రామంలో ఉండే పొలాలన్నీ అమ్మేయబోతున్నాం. అప్పుడే తనకి కాలేజీలో ఫీజు కట్టడానికి 15 లక్షలు వస్తాయి. మీ ఊరెళ్ళి పొలాలు అమ్మిన తర్వాత నాకు ఇన్ఫార్మ్ చేయండి. అలాగే. మర్చిపోకూడదు. వెళ్ళాం. అలాగే మీ అమ్మాయి ఫోటోని, తన మొబైల్ నెంబర్ని పంపించండి. సార్, మేము ఎక్కడికి పారిపోతాం సార్. అమ్మాయి గారి విషయం తెలియగానే నేను బాబాయ్ గారి దగ్గరికి వెళ్ళి విభూతి తీసుకొచ్చాను. అది పెద్దమ్మ గారికి ఇచ్చాను. ఓరి దేవుడా, ఈ ఉంగరం గురించి బాబా గారికి కూడా చెప్పావా? సార్, చెప్పకపోతే ఆ మహిమగల విభూతి ఆయన ఎలా ఇస్తారు? ఆ విభూతిని నుదుటికి రాసుకుంటే ఆ ఉంగరం దాని అంతటా అదే వస్తుందన్నారు. బయటకు వచ్చిందా?
ఉంగరం బయటకు వచ్చిందా? అసలు వీళ్ళని ఏం చేయాలి? ఆ బాబా ఎంతమంది భక్తులకు చెప్పారో, ఆ భక్తులు వాళ్ళ చుట్టాలు ఎంతమందికి చెప్పారో మనకు తెలియదు కదా. ఏం మనకి అంత టైం ఉందా? అది కాదు సార్. వెళ్ళండి, సరే సార్. మళ్ళీ ఎవరికి చెప్పకండి. దేని ఏది సార్? గురించి? అరే ఉంగరం విషయం అమ్మా. ఆ, లేదు లేదు. వెళ్ళండి. షిర్కే, సార్. వీళ్ళ మీద ఒక్కనే కాల్ రికార్డ్స్ తీసుకో. ఓకే సార్. పొలం అమ్మే విషయం నిజమో కాదో తెలుసుకో. అలాగే వాళ్ళ అమ్మాయి కాల్ రికార్డ్స్ తీసుకో. ఇందులో బాబా ఇన్వాల్వ్ అయ్యాడో లేదో ఆ విషయం కూడా మనం తెలుసుకోవాలి. విపిన్ దాబుల్కర్ గురించి కూడా ఏమైనా తెలిసిందా? సార్, ఇంతవరకు తన గురించి ఏమీ తెలియలేదు. ఇన్ఫర్మేషన్ అలర్ట్లో ఉంచాను. రేపు రాత్రి 11 గంటలకి గోండ్వా బస్ స్టాప్ దగ్గర ఉన్న బ్లూ కలర్ డస్ట్బిన్ లో 5 లక్షల రూపాయలు వేసాయి. మిగిలింది మేము తీసుకుంటాం. నువ్వు రచన గురించి టెన్షన్ పడద్దు. తను తెల్లారేసరికి క్షేమంగా మీ ఇంటికి వచ్చేస్తుంది. సరే, తర్వాత ఏం చేయాలో మేము చెప్తాం. ఫోన్ కోసం వెయిట్ చేద్దాం. సరే. షిర్కే, ఎవరు చేసుంటారు? ఎవరైనా కావచ్చు సార్. నేను ఇన్ఫర్మేషన్ అలర్ట్ చేసి ఉంచాను సార్. హా, అందరినీ కనిపెడుతూ ఉంటారు. కాల్ లొకేషన్ చెక్ చేసావా? చేశాను సార్. సార్, ఈ కాల్ వచ్చింది మాత్రం చించువాడ నుంచి సార్. కానీ మన సస్పెక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఎవరూ కూడా చించువాడలో లేరు సార్. గోండ్వాలో కూడా లేరు. అదే డబ్బులు పెట్టమన్న చోట. ఈ కిడ్నాపర్ మంచి స్మార్ట్గా ఉన్నాడు. మనం ఒక టీం రెడీ చేద్దాం. వాడిని చాలా తెలివిగా పట్టుకోవాలి. షిర్కే ఈ ర్యాన్సన్ కాల్ చించోడి నుంచి వచ్చింది. డబ్బులేమో ఇక్కడికి తీసుకొచ్చిమ్మన్నారు, గోండ్వా. కిడ్నాపర్ డబ్బులు తీసుకుని వెళుతున్నప్పుడు మనం వాడిని ఫాలో అవ్వాలి. మనం 2 టీంలు ఫామ్ చేద్దాం. ఒక టీంలో మేము 3 ఉంటాం, 2 టీంలో మీరందరూ ఉండాలి. ఓకే? ఎస్ సార్. వాడు రచనను కలవడానికి మళ్ళీ ట్రై చేసినప్పుడు మనం వాడి వెనకే వెళ్తాం, వాడిని పట్టుకుంటాం, తనని విడిపిస్తాం. రైట్ సార్. ఎనీ డౌట్స్? నో సార్. మా ఫాల్ ప్రూఫ్ ప్లాన్ రెడీ అయ్యింది. నా కెరీర్లో ఎంతో మంది కిడ్నాపర్స్ను పట్టుకున్నాను. అందుకని నాకు నమ్మకం ఉంది మేము రచనను కనిపెట్టి వాళ్ళ అమ్మా నాన్నలకు అప్పగిస్తామని. కానీ తర్వాత రోజు మాకు తెలిసిన విషయంతో మా తల తిరిగిపోయింది. పదండి, ఆ 5 లక్షల బ్యాగు తీసుకురండి. సార్, అది ప్లాన్ కొంచెం మారిపోయింది. ఏ? వాళ్ళకి 5 లక్షలు నేను ఉదయమే ఇచ్చొచ్చాను. చేసి వచ్చానంటే? సార్, కిడ్నాపర్స్ అడిగిన 5 లక్షలు తీసుకెళ్లి ఇచ్చేసి వచ్చాను. మీతో ఈ విషయం చెప్పనందుకు క్షమించండి. నిన్న పోలీస్ స్టేషన్ నుండి మా షాప్కి తిరిగి వచ్చినప్పుడు నా షాప్ నెంబర్కి కిడ్నాపర్ ఫోన్ చేశాడు. హలో, ఏంటి? నేను నీకు ఆల్రెడీ చెప్పాను కదా ఈ విషయం పోలీసులకు చెప్పొద్దని. కానీ నువ్వు డైరెక్ట్ గా పోలీసుల దగ్గరికి వెళ్తావా? అంటే నీకు రచన మీద ప్రేమ లేదా? లేదు లేదు లేదు, అటువంటిదేం లేదు. నేను చెప్పేది వినండి. నేను తప్పు చేశాను, సారీ. రచన అంటే నాకెంతో ఇష్టం, తనే మాకు సర్వస్వం. కానీ నాకు అలా అనిపించడం లేదు. కానీ నేను నీకు ఇంకో అవకాశం ఇస్తున్నాను. రేపు ఉదయం 9 గంటలకి లా కాలేజ్ రోడ్ లో ఉన్న గ్రీన్ డస్ట్బిన్ లో 5 లక్షల రూపాయల బ్యాగ్ పెట్టాయి. ఇదే నీకు ఆఖరి అవకాశం. ఇలా చేయలేదంటే ఇక నీ కూతురు నువ్వు మర్చిపో. అసలు మీరు ఈ విధంగా ఎలా చేస్తారు? ముందేమో పోలీసులు మా కోసం ఏమీ చేయడం లేదంటారు. మీకోసం మా టైంని, ఎక్స్పీరియన్స్ని యూజ్ చేయడం మొదలుపెట్టినప్పుడు మీరేమో ఇంటెలిజెంట్ అయిపోతారు. బాగుంది. అంతా మా తలరాత. రచన ఎక్కడుంది? రచన ఇంకా ఇంటికి రాలేదు. ఇంటికి రాలేదా? విషయం మీకు అర్థమైందా? కిడ్నాపర్ మిమ్మల్ని మోసం చేసి వెళ్ళాడు. సార్, నేను తప్పు చేశాను, ఒప్పుకుంటున్నాను. అంతా మీతో చెప్పుండాల్సింది. ప్లీజ్ మాకు హెల్ప్ చేయండి. నాకు చాలా భయంగా ఉంది సార్. నాకు ఇప్పుడు అనిపిస్తుంది వాళ్ళు రచనని వదులుతారా లేదా అని. నా కూతుర్ని ఎలాగైనా రక్షించండి సార్. మీరు మాకు కంప్లైంట్ ఇచ్చారు, మేమే కదా ఏదో ఒకటి చేయాలి. హలో, నా కొడుకులు 3 లక్షల రూపాయలు తీసుకువెళ్ళిపోయారు. ఇప్పుడు డాక్టర్కి ఏమి ఇవ్వాలో నాకేం అర్థం కావడం లేదు. ఆయనకి డబ్బు ఎక్కడి నుంచి తెచ్చిస్తాం? మీరు డబ్బు గురించి దిగులు పడకండి డాక్టర్ షిండే. నేను ఎలాగోలాగా మీకు డబ్బులు తీసుకొచ్చిస్తాను, కానీ పని పూర్తి అవ్వాలి. పని అయింది. థ్యాంక్ యూ. ఇదిగో నువ్వు అడిగిన డబ్బులు మొత్తం ఉందిగా? ఓకే, థ్యాంక్ యూ.
సార్ సార్ వదలండి సార్ సార్ కొట్టకండి సార్ నాకేం పాపం తెలియదు సార్ నాకేం తెలీదు సార్ కొట్టకండి సార్ మీకు దండం పెడతాను సార్ మీకు దండం పెడతాను నన్ను ఏంట్రా ఇద్దరు ఏం కథలు చెప్తారు? సార్ అనే విషయాలు చెప్పేస్తాను సార్. నాకు ఇతనే డబ్బు ఇచ్చాడు సార్. ఆ అమ్మాయి ఉంది కదా, అదే ఆ రచన, ఆమె మొబైల్ కాల్ చేసుకుని రమ్మన్నాడు సార్. కానీ ఇద్దరు తనని కిడ్నాప్ చేశారు. లేదు సార్. రే నువ్వు చెప్పు. సార్ నేను మైనర్ని, మా పేరెంట్స్ ముందే నేను మాట్లాడతాను సార్. ఓర్ నైనా, నువ్వు మైనర్వా? డేట్ ఆఫ్ బర్త్ ఏంట్రా? సార్ గుర్తులేదా? సార్ 6 May 2000 సార్. 2000 మే. అయితే నువ్వు మేజర్వి. కంగ్రాచులేషన్స్, నువ్వు పెద్దోడు అయ్యావు, మేజర్ అయ్యావు. ఇక హాయిగా తిరగచ్చు. అవునా? తను ఎందుకు కిడ్నాప్ చేసావు? సార్ రచనని నేను కిడ్నాప్ చేయలేదు సార్. రచన కిడ్నాప్ అయిందని నేను న్యూస్ పేపర్ని చూశాను సార్. సరే నువ్వు చేయలేదు, ఒప్పుకుంటాను. మరెందుకు తన మొబైల్ను దొంగతనం చేయమన్నావు? మొబైల్ ఏది? సార్ నేను ఆ అమ్మాయి దగ్గర నుంచి ఆ మొబైల్ని కాజేయడానికి ముందుగానే ఆ అమ్మాయి కిడ్నాప్ అయిపోయింది సార్. ఓరి నాయను. అవును సార్, నిజమే. మరైతే డబ్బులు ఎందుకు తీసుకున్నావు? ఊరికే డబ్బులు తీసేసుకుందాం అనుకున్నావా? నువ్వు గొప్ప తెలివైన వాడిని అనుకుంటున్నావా? వాడి దగ్గర ఎన్ని డబ్బులు దొరికాయో తెలుసా? సరే చెప్పు, మొబైల్ దొంగతనం ఎందుకు చేయమన్నావాడిని? సార్ రచన దగ్గర నేను గుంజన్ ఫైట్ చేసిన వీడియో ఉంది సార్. దాంతో బెదిరించింది. ఆ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని చెప్పింది. ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ గుంజన్ చనిపోవడానికి నేనే కారణమని అపార్థం చేసుకుంటారు. గుంజన్ నీ వల్లే సూసైడ్ చేసుకుందా? లేదు సార్, తను సూసైడ్ చేసుకోవడానికి నెల ముందు నుంచి నాకు తనకి ఎలాంటి కాంటాక్ట్స్ లేవు సార్. రచన నీ గర్ల్ ఫ్రెండా? లేదు సార్, తను నా కాలేజ్ మేట్. తను నా వెంట పడుతూ ఉంది. నేను ప్రతిసారి అవాయిడ్ చేస్తూ వచ్చాను. తన కడుపులో డైమండ్ రింగ్ ఉందన్న విషయం నీకు తెలుసు కదా? అవును సార్, తనే స్వయంగా నాకు ఈ విషయం చెప్పింది సార్. డైమండ్ రింగ్ నా ఫింగర్ కి కాదు, నా స్టొమక్ లో ఉంది. దాని త్వరలోనే బయటకు తీయబోతున్నారు. మొబైల్ దొంగతనం చేయడానికి ఎలా అయితే డబ్బులు ఇచ్చావో, కిడ్నాప్ చేయడానికి కూడా అలాగే డబ్బులు ఇచ్చుంటావు. లేదు సార్, తను అబద్ధం చెప్పిందేమో అనుకున్నాను సార్. నేను క్రిమినల్ని కాదు సార్, నన్ను వదిలేండి సార్. మాకలా అనిపించడంలా. షిర్కే సార్, రచన దొరికేంత వరకు వీళ్ళిద్దరిని లాకప్లోనే ఉంచావు. సార్ నేనేం చేయలేదు సార్. సార్ నేను వదిలేండి సార్. సార్ వదిలేండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ నాకేం తెలియదు సార్. సార్ నేను అందరి కాల్ రికార్డ్స్ చెక్ చేశాను సార్. కానీ ఎవరి కాల్ రికార్డ్స్లోనూ ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ఈ శిరీష్ ఉన్నాడే, ఇతను డాక్టర్ షిండేతో చాలాసార్లు మాట్లాడాడు. నాకు అనుమానం షిర్కే, ఉంగరం కోసం వీళ్ళిద్దరూ ఏదైనా ప్లాన్ చేస్తుంటారేమో. శిరీష్ని తీసుకురా. ఈ మొత్తం గ్రూప్లో శిరీషే వీక్. నిజం కక్కేస్తాడు అనుకుంటా. అవును సార్, నేనే ఫోన్ చేశాను. 13 సంవత్సరాలుగా నేను ఇదే ఇంట్లో ఉంటున్నాను. జయంత్ ఆ ఉంగరం డబ్బులు తీసుకోకూడదని నేను ఇక్కడే ఉన్నాను. ఇలా ఎందుకు అయి ఉండకూడదు? రచనాన్ని నువ్వే కిడ్నాప్ చేసి డాక్టర్ షిండే చేత నువ్వే ఆపరేషన్ చేయించి ఆ ఉంగరాన్ని నువ్వే కొట్టేద్దాం అనుకున్నావేమో. లేదు సార్, అటువంటి పని నేనెందుకు చేస్తాను సార్? అటువంటి పని చేయడానికి నాకు ధైర్యమూ లేదు, తెలివి లేదు సార్. సార్ ఇదంతా జయంత్ ఆడే నాటకమే సార్. సార్ నేను ఇంతకు ముందే మీకు చెప్పాను కదా సార్, ఆ భార్యాభర్తలు ఇద్దరు కలిసే ఆ పిల్లని కిడ్నాప్ చేసుంటారు సార్. దొంగతనంగా ఆ ఉంగరాన్ని వాళ్ళు తీయాలనుకుంటున్నారు సార్. అందుకే నేను డాక్టర్ షిండేతో కాంటాక్ట్లో ఉన్నాను. అతను కానీ ఉంగరాన్ని తీస్తే నాకే ముందు చెప్పమన్నాను సార్. నేను నిజమే చెప్తున్నాను సార్. సార్ ఒక గుడ్ న్యూస్ సార్. రచనని కిడ్నాప్ చేయడానికి ఏ కార్ అయితే ఉపయోగించారో అది వేరే సీసీటీవీ ఫుటేజ్లో దొరికింది సార్. ఇదిగోండి ఫుటేజ్, నెంబర్ ఇదే సార్. షిర్కే ఈ బండి ఎవరిదో తెలుసుకో. ఎస్. విమల్ డోన్వర్ మీరేనా? అవును సార్. ఈ బండి మీదేనా? సార్ ఈ కార్ అయితే నాదే, కానీ ఇది చాలా రోజులుగా గ్యారేజ్లో ఉంది. పెయింటింగ్ కోసం ఇచ్చాను. మీ దగ్గర గ్యారేజ్ రిసిప్ట్ ఉందా? అవును సార్, ఈ రిసీట్ నా గరజ్దే. ఈ బండి ఎక్కడుంది? సార్ అది మా వాడు సచిన్ అని వాడు తీసుకెళ్ళాడంటే కస్టమర్ రిపేర్కి ఇచ్చిన బండిని మీ వాళ్ళకి మీరు ఎలా ఇచ్చేస్తారు? మీరు ఇచ్చిన కారుని తీసుకెళ్ళి వాళ్ళు ఏదైనా నేరం చేస్తే తర్వాత మీరే ఇరుక్కుంటారు. అది పొరపాటే సార్. షిరిడి వెళ్ళాలన్నాడు, అందుకే వాడికి ఇచ్చాను. బాబా దగ్గరికి వెళ్తానంటే ఎవరు కాదంటారు చెప్పండి? వాళ్ళు బండి తీసుకెళ్ళి ఎన్నాళ్ళయింది? మీకు ఏమైనా ఫోన్ చేశారా? ఆ సచిన్ ఫోన్ నెంబర్, ఫోటో ఇవ్వండి. లేదు సార్, ఇతనెవరో నాకు తెలీదు.
ఆ గ్యారేజ్లో పనిచేసే సచిన్ అనే కుర్రాడి నెంబర్ని నేను సర్వేలెన్స్లో పెట్టాను సార్. సార్ కొద్దిసేపటి క్రితం తన ఫోన్ చించువాడలో ఆన్ అయింది. సార్ రచన కిడ్నాప్ అయినప్పటి నుంచి తన ఫోన్ ఎక్కువగా చించువాడలోనే ఆన్ ఆఫ్ అవుతాం సార్. అదే వాళ్ళ డెన్ ఏమో. కావచ్చు సార్, ఎందుకంటే ర్యాన్సమ్ కాల్ అక్కడ నుంచే వచ్చింది సార్. ఓ పని చేయి, జీపీఎస్తో మొబైల్ లొకేషన్ని ట్రేస్ చేయి. ఆ మొబైల్ ద్వారా అతను ఎవరో మనం తెలుసుకోవచ్చు. షిర్కే, ఇది డెడ్ ఎండ్లా ఉంది. సార్ లొకేషన్ ఇక్కడ నుంచి 400 మీటర్ల దూరంలో ఉంది, కానీ బండి వెళ్ళడం చాలా కష్టం. షిర్కే, ఏదో స్మెల్ వస్తుంది. అమ్మ రచన, ఏమైందమ్మా? రచన, ఏమైంది సార్? నా కూతుర్ని ఏం చేశారు? ఇప్పటి వరకు ఈ కేసులో జరిగినవన్నీ ప్రెడిక్టబులే, కానీ నాకు చాలా కోపంగా ఉంది. రచన ఎన్నాళ్ళు కిడ్నాపర్ దగ్గర ప్రాణాలతోనే ఉంది, కానీ మేము దానిని కనిపెట్టలేకపోయాం. దాంతో తను చనిపోయింది. హంతకుడెవరో గాని మా చుట్టుపక్కలే తిరుగుతున్నాడు, మేము కనిపెట్టలేకపోయాం. నేను మళ్ళీ మొదటి నుంచి కిడ్నాపర్ ఫుటేజ్లు చూడడం మొదలుపెట్టాను. షిర్కే, ఈ కారు చూడు, దీని వెనుక బండి చూడు. ఈ బండి కారు వెనుక కంటిన్యూస్ గా వెళ్తోంది. కారు 2 సార్లు టర్న్ చేసింది, కానీ బైక్ కారు వెనుకే వెళ్తోంది. ఓ పంచే, కాలేజ్ దగ్గర ఉన్న ఫుటేజ్ చూపించు. ఇక్కడ చూసావా, అదే బైక్. రచనను కిడ్నాప్ చేస్తున్న వాడు రియాక్షన్ లేకుండా ఉన్నాడు. వాడు హెల్మెట్ కూడా తీయడం లేదు. నెంబర్ ప్లేట్ జూమ్ చే. ఏం తెలిసిందే? స్టిక్కర్ వేసింది సార్. వీడు మహా ముదురు క్రిమినల్లా ఉన్నాడు. ఎక్కడ నెంబర్ తెలిసిపోతుందోనని దానికి స్టిక్కర్ అంటించేశాడు. అంటే కిడ్నాప్లో తను కూడా భాగస్వామి అనుకుంటా. ఖచ్చితంగా. మనం వీడిని పట్టుకుంటే కేసు సాల్వ్ అవుతుంది. తన గురించి తెలుసుకుంటాను సార్. నాకు రచన పోస్ట్ మార్టం రిపోర్ట్ త్వరగా కావాలి. ఓకే సార్. సార్, రచన పోస్ట్ మార్టం రిపోర్ట్ సార్. సార్, పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం రచన బాడీలో ఆల్కహాల్ చాలా ఎక్కువగా ఉంది. ఆల్కహాల్ ఉందంటే మత్తు కోసం వాడుంటారు. అవును సార్. అలాగే రిపోర్ట్లో ఇంకా ఏముందంటే తనకి ఆపరేషన్ చేసిన వాళ్ళు చాలా అన్ప్రొఫెషనల్గా ఆపరేషన్ చేశారని ఉంది సార్. కానీ ఇందులో షాకింగ్ విషయం ఏంటంటే సర్జరీకి ప్రొఫెషనల్ సర్జికల్ ఎక్విప్మెంట్స్ యూజ్ చేశారు. రక్తం ఎక్కువగా పోవడం వల్ల తను చనిపోయింది. ఉంగరం దొరికిందా? లేదు సార్. పోస్ట్ మార్టంలో క్లియర్గా ఉంది, ప్రొఫెషనల్ సర్జికల్ ఎక్విప్మెంట్స్తోనే సర్జరీ చేశారు. కిల్లర్ వాటిని మెడికల్ స్టోర్లోనే కొని ఉంటాడు. అంతేకాకుండా సర్జికల్ ఎక్విప్మెంట్స్ సర్జరీ చేసే హాస్పిటల్స్ పక్కనే దొరుకుతాయి. పాస్ చేయి. చూడండి సార్, తనే ఎక్విప్మెంట్ కొన్నాడు. ఎవడు వాడు? తెలియదు సార్. రచన పేరెంట్స్కి తెలిసేమో కనుక్కుందాం. వీడికి ఎంత ధైర్యం సార్! వీడిని నేను వదిలిపెట్టను. వీడు ఏమాత్రం కనికరం లేకుండా నా కూతుర్ని చంపేశాడు. మీరేం చేయనక్కర్లేదు. ఏం చేయాలో మేము చూసుకుంటాం. వాడు మొబైల్ నెంబర్ ఇవ్వండి. The number you called is currently switched off. సార్, తన ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. నంబర్ సర్వేలెన్స్లో పెట్టు. కాల్ డీటెయిల్స్ తీసుకో. అలాగే ఇంకో పని చేయి, వాళ్ళ అమ్మ మీద ఒక కన్నేసి ఉంచు. వాళ్ళ అమ్మను కాంటాక్ట్ చేయడానికి వాడు ట్రై చేస్తాడు. ఏమైంది? ఎందుకు ఇంత లేట్ అయింది?
నేను ఎంతోసేపటి నుంచి ఫోన్ చేస్తున్నాను, ఫోన్ ఎందుకు తీయడం లేదు? చూడు ఎన్ని మిస్డ్ కాల్స్ వచ్చాయి. ఓరి దేవుడా, అప్పుడు నేను అది నేను చెప్తేనే రాహుల్ రచనని కిడ్నాప్ చేశాడు సార్. ఎందుకు? అది మాకు చాలా అప్పులున్నాయి సార్. అయినా మేము ఎవరిని చేయి చాచి అడగలేదు సార్. మా బంధువుల దగ్గర కూడా మేము ఎప్పుడు ఏది నోరు తెరిచి అడగలేదు సార్. ఆ రోజు నేల మా ఇంటికి వచ్చింది. తనే చెప్పింది రచన కడుపులో ఉంగరం ఉందని, 15 లక్షలు విలువ చేస్తుందని. అందుకని మీరు మీ కొడుకు కలిసి తనని కిడ్నాప్ చేసి తనని చంపేశారు? లేదు సార్, నేను రచనని చంపాలనుకోలేదు. నేను తన కోసమే 5 లక్షల రూపాయలు అడిగాను. ఆ డబ్బుతో నేను తను ఒక మంచి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ప్రాపర్ ఆపరేషన్ చేద్దాం అనుకున్నాను. కానీ సార్, నా దగ్గర 2 కుర్రాళ్ళు ఉన్నారు కదా సార్, సచిన్, అతని అసిస్టెంట్. వాళ్ళ బండిని నేను కిడ్నాప్ కోసం యూజ్ చేశాను. వాళ్ళు న్యూస్ పేపర్లో రచన కడుపులో ఒక డైమండ్ రింగ్ ఉందని, అది 15 lakhs విలువ చేస్తుందని తెలుసుకున్నారు. ఆ తర్వాత నాకు ర్యాన్సమ్ మనీ వచ్చిన వెంటనే అందులోంచి వాళ్ళు 3 lakhs రూపీస్ తీసేసుకున్నారు. అందులో 50,000 సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్కి, ఫుడ్కి, మిగతా వాటికి ఖర్చు అయిపోయాయి. ఆ పరిస్థితిలో ఓ కంపౌండర్ నాకు మంచి డాక్టర్ని పంపిస్తానని చెప్పి డబ్బు తక్కువగా ఉందని నాకు మంచి డాక్టర్ని పంపించలేదు సార్. ఆ తర్వాత నేను రచనకి ఓ బాటిల్ విస్కీ తగ్గించి స్పృహ తప్పేలా చేశాను. ఇదంతా నేను ఆ కంపౌండర్ ఎలా చెప్పాడో అలాగే చేశాను సార్. కానీ రచనకి బ్లీడింగ్ ఆగనే లేదు సార్. ఆ బ్లడ్ బ్లీడింగ్ చూసి నేను భయపడిపోయాను. ఆ తర్వాత నేను తన బాడీని స్టిచ్ చేసేసాను సార్. తను చనిపోతుందని నేను అస్సలు ఊహించలేదు సార్. రచన చచ్చిపోయింది. నువ్వే నీ చెల్లెల్ని దారుణంగా చంపేశావు. నీ బాబాయ్ పిన్నుల పరిస్థితి ఏంటో తెలుసా? నీ పరిస్థితి ఏంటో తెలుసా? నీకు తప్పకుండా జైలు శిక్ష పడుతుంది. నువ్వు జైల్లోనే ఉంటావు. జీవితాంతం ఊచలు లెక్క పెడుతూనే ఉంటావు. 4 ఏళ్లప్పుడు రచన తెలియకుండా డైమండ్ రింగ్ మింగేసింది. చిన్నప్పుడు అలా చేసిన దానికి 13 ఏళ్ల తరువాత తన ప్రాణాల్ని కోల్పోవలసి వచ్చింది. రచన చావు పెద్ద గుణపాఠం. ఎందుకంటే ఈ డైమండ్ రింగ్ విషయాన్ని వీలైనంత రహస్యంగా ఉంచి ఉండాల్సిందే. కానీ అది ఇంట్లో నుంచి ఎంతో దూరం వెళ్ళిపోయింది. అక్కడే మొదలైంది నేరానికి హెచ్చరిక. అది రచన చావుతో ముగిసింది. అందుకనే వార్నింగ్స్ని గమనించాలి. మీ నుంచి విశ్రాంతి తీసుకుంటున్నాను. నా పేరు సునీల్ కేల్కర్. తరువాతి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి క్రైమ్ పెట్రోల్. చూస్తే సరిపోదు, జాగ్రత్తగా ఉండాలి. జై హింద్. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.